భగవద్బంధుల్లారా, పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమైన సూర్యనారాయణ భగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే సూర్యోపనిషత్తులోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. మన సనాతన ధర్మంలో వేదమే ప్రమాణము అని, ఆ వేదం యొక్క చిట్ట చివరి భాగమే ఉపనిషత్తులు అని మనకి మహర్షులు, మన పూర్వాచారులు చెప్పడం జరిగింది. మనకి ఉండే ఈ ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు ఋగ్వేదం నుండి, 16 ఉపనిషత్తులు సామవేదం నుండి, 19 ఉపనిషత్తులు శుక్ల యజుర్వేదం నుండి, 32 ఉపనిషత్తులు కృష్ణ యజుర్వేదం నుండి, 31 ఉపనిషత్తులు అథర్వణ వేదానికి సంబంధించినవి అని నిరూపించడం జరిగింది. వేదం అగాధము కాబట్టి మొత్తం వేదం నేర్చుకోవడం చాలా కష్టము. ఆ వేదసారమే ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఈ ఉపనిషత్ సారమే పురాణము, ఇతిహాసములో ఉంటుంది. అయితే ఈ 108 ఉపనిషత్తుల్లో 13 ఉపనిషత్తులు ముఖ్యమైనవి అని, 21 ఉపనిషత్తులు సామాన్య ఉపనిషత్తులు అని, 20 ఉపనిషత్తులు సన్యాసానికి సంబంధించినవి, 8 ఉపనిషత్తులు శక్తి అంటే అమ్మవారికి సంబంధించినవి, 14 ఉపనిషత్తులు శ్రీవైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినవి, 12 ఉపనిషత్తులు శైవ సాంప్రదాయానికి సంబంధించినవి, 20 ఉపనిషత్తులు యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు అని విభజన చేయడం జరిగింది. ఇందులో 13 ముఖ్యమైన ఉపనిషత్తుల్లో కొన్ని పేర్లైనా మనం వినే ఉంటాము. అవి ఈశావాసోపనిషత్తు అని, కేనోపనిషత్తు అని, కఠోపనిషత్తు, అండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తుగా ఉన్నాయి. మనం చెప్పుకోబోయే ఈ సూర్యోపనిషత్తు 21 సామాన్య ఉపనిషత్తుల్లో ఒకటి. ఇది అథర్వణ వేదం నుండి వచ్చిన ఉపనిషత్తుల్లో ఒకటి. వేదమనే వృక్షానికి కొమ్మలు ఉపనిషత్తులు అయితే, అదే వేదమనే వృక్షానికి పండు మాత్రం శ్రీమద్భాగవత మహాపురాణము అని మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సూర్యోపనిషత్తు ఆంగీరసుడు సూర్యభగవానుడి యొక్క సద్గుణాలను కీర్తిస్తూ విశ్వం యొక్క సృష్టికర్త, రక్షకుడు మరియు లయం చేసేవాడు అని ప్రబోధించడం జరిగింది. ఈ సూర్యోపనిషత్తు శాంతి మంత్రాలతో ప్రారంభమవుతుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంస్వస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవతలారా, మా చెవులు శుభాన్నే వినుగాక, మా కళ్ళు శుభాన్నే చూడుగాక. మీ స్తోత్రాలను గానం చేస్తూ మా ఆయుష్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతోనూ బలంతోనూ గడిపేస్తాము. శాస్త్రం ప్రశంసించే ఇంద్రుడు, సర్వజ్ఞుడైన సూర్యుడు, ఆపదల నుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సుని పాలించే బృహస్పతి మాకు శాస్త్రాధ్యయనంలోనూ సత్య అనుష్ఠానంలోనూ అభ్యుదయాన్ని ప్రసాదించుగాక అని ఈ సూర్యోపనిషత్తు శాంతి మంత్రాలతో ప్రారంభమవుతుంది. ఈ సూర్యోపనిషత్తులోని మిగిలిన కొంత భాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.